నమస్తే, వీధుల స్వాగతం. లక్ష్యం సమాజహితం. కూడు గూడు గుడ్డ ఈ మూడుతో పాటు వైద్యం కంపల్సరీ అయిపోయిన రోజులు ఇవి. మరి వైద్యం అనేది ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్ పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్ వ్యవస్థ ఎలా ఉందో కూడా అందరికీ తెలిసిన విషయమే. ప్రైవేట్ హాస్పిటల్స్లో జరుగుతున్నటువంటి అక్రమాలను మరి ఖచ్చితంగా కూడా ప్రజలకు మేలు చేయాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో మరి తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్స్ పబ్లిక్ సొల్యూషన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్ గౌడ్ గారు ఉన్నారు. మరి ఎందుకు ఇటువైపు తన యొక్క ఉద్యమాన్ని మరలిచ్చారు, మరి ప్రజలకు ఎందుకు ఈ రకంగా సేవ చేయాలనుకున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది. మొత్తం మీద చూస్తే కూడు గూడు గుడ్డ ఈ మూడు కంపల్సరీ. కానీ ఈ వస్తున్న రోజులలో ఖచ్చితంగా వైద్యం అంటే రేషన్ అయిపోతుందేమో రానున్న రోజుల్లో అనుకుంటా, కంపల్సరీ తీసుకోవాలి. మీకు ఎందుకు ఈ యొక్క అంటే ప్రైవేట్ హాస్పిటల్ పైన దాడి కాకుండా ఉద్యమం చేయాలనిపించింది? ఎక్కడ మీకు ఇబ్బంది కలిగిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? 2011 నుంచి నేను జాబ్ చేస్తుండగా 2015లో జాబు కంటిన్యూ చేస్తున్న టైంలో ఒక మిత్రునికి వాళ్ళ తల్లిదండ్రులకు ఈ హాస్పిటల్లో ఫీజు కట్టలేక అప్పుడు ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ సంఘటన నాలో కలిసివేసింది. ఆ రోజు అప్పుడు అసలు హాస్పిటల్స్ అంటే ఏంది, ప్రైవేట్ హాస్పిటల్స్ అంటే ఏంది, ఎందుకు ఈ విధంగా ఈ ప్రాసెస్ చేస్తున్నాయనే ఉద్దేశంతో ఆ 2016లో నేను ఆ యొక్క తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ అనేది పెట్టాలని నిర్ణయించుకొని దాన్ని ఒక లీగల్గా ఒక యూనియన్ ఫామ్ చేసి ఆ తర్వాత నేను ఈ విధంగా ముందుకు సాగుతున్నాను. అయితే రాష్ట్రంలో పుట్టగొడులా పుట్టుకొస్తున్న హాస్పిటల్స్ అన్నీ కూడా కొన్నిటల్లో సరైనటువంటి వసతులు ఏదో పెట్టేసి డాక్టర్ వస్తున్నాను వెయిటింగ్ చేసి అత్యంత సమయంలో కూడా చేతులు ఎత్తిన అవకాశం ఉంది. ఇలాంటి మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి? చాలా వచ్చినాయి. అప్పటి డాక్టర్స్ ఇప్పుడు యాక్చువల్గా ఎట్లుంటుందంటే ప్రైవేట్ హాస్పిటల్ అనేది డిఎంహెచ్ఓ పరిధిలో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఒక 18 కండిషన్స్ తోటి తీసుకోవాల్సి వస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ టెంపరీ వస్తుంది 3 months లోపు, తర్వాత 3 months తర్వాత పర్మనెంట్ అనేది వాళ్ళు డిఎంహెచ్ఓ వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాతనే వాళ్ళకి పర్మనెంట్ 5 years డిఎంహెచ్ఓ మన హాస్పిటల్ పర్మిషన్ కాపీ ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇక్కడున్న తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి దుస్థితి ఏం లేదు. టెంపరీ వితిన్ 1 day వస్తుంది. తర్వాత వాళ్ళు పర్మనెంట్ అనేది కూడా వాళ్ళు ఎలాంటి వెరిఫికేషన్ చేయకుండా రావడం జరుగుతుంది. అయితే ఇందులో ఏంటంటే డాక్టర్స్ ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ సర్టిఫికేట్ వాళ్ళకు అటాచ్మెంట్ చేసిన తర్వాతనే వాళ్ళు వెరిఫై చేసిన తర్వాత ఇవ్వాలి. కానీ ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక డాక్టరు ఉన్న సర్టిఫికేట్ని 10 హాస్పిటల్ పర్మిషన్ తీసుకొని ఆ విధంగా నడిపించుకుంటూ పోవడం చాలా అసలు దారుణమైన సంఘటనగా మన రాష్ట్రంలో నడుస్తుంది. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ చేసినటువంటి డాక్టరే అందులో కొద్దిసేపు చేసి కొంత సమయం చేసి మళ్ళీ తర్వాత బయటకు వచ్చి కూడా చేస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. వీటిపైన మీ ఉద్యమం ఏమన్నా? అయితే గవర్నమెంట్ హాస్పిటల్స్ తెలంగాణ రాష్ట్రంలో చాలా తక్కువగా ఉన్నాయి. అయితే అందులో భాగంగా ఏంటంటే వాళ్ళు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు ఉండడం, తర్వాత సాయంత్రం టైంలో వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గర క్లినిక్లు పెట్టుకోవడమో లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో పెట్టుకోవడమో ఇలాగ పెట్టుకొని వీలైతే సర్జరీలు వాళ్ళ ఒక సర్జన్లు గవర్నమెంట్ సర్జన్స్ ఉంటే వాళ్ళ ఆన్ డ్యూటీలో కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ప్యాకేజీలు మాట్లాడుకొని వాళ్ళు ఆ విధంగా ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చి వాళ్ళు సర్జరీలు చేయడము, ఈ విధంగా చాలా చోట్ల జరుగుతున్న సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ విధంగా నడుచుకుంటూ పోతున్నా ఎలాంటి ప్రభావం అయితే గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు అసలు. అయితే ఇప్పుడు మెడిసిన్ కూడా చాలా వరకు ఏదో ఒక్కొక్క హాస్పిటల్స్లో ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మెడిసిన్స్ అందులో తప్పించి బయట దొరకవు. కానీ మొత్తం చూస్తే మాత్రం కంపెనీలు వేరు, ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క ధరలు కూడా ఉంటున్నాయి. వీటిపైన ఎలా ఉంది ప్రభావం? అయితే ఇది మెడికల్ మాఫియా అనేది చాలా ఘోరమైన మాఫియా. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక పారాసిటమాల్ కంపెనీ ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని హాస్పిటల్స్ ఓన్గా మెడిసిన్స్ తయారు చేసుకొని వాళ్ళకి సంబంధించిన పేర్లు మార్పించుకొని ఈ కంపెనీ పేరు మా హాస్పిటల్లో దొరుకుతుంది, బయట మెడికల్ షాప్లో దొరకదు, మీరు ఇక్కడ ఈ ఫార్ములా వేరే ఉంటుంది, అక్కడ ఆ ఫార్ములా వేరే ఉంటుంది, ఈ యాంటీబయాటిక్ వేరే ఉంటుంది, ఆ యాంటీబయాటిక్ వేరే ఉంటుంది అని చెప్పి ఆ విధంగా జనాలను నమ్మబుచ్చి ఆ విధంగా ప్రజలు ఆ టైంలో ఎమర్జెన్సీ టైంలో కరెక్ట్గా అక్కడే కొనాలనే స్థితికి తీసుకొచ్చి ఒక మెంటల్గా వాళ్ళని రెడీగా చేయడానికి ప్లాన్ చేసి మొత్తం మెడికల్లో బాగా ఒక 60% మార్జిన్, ఒక 100 రూపాయలు ఉన్న ట్యాబ్లెట్ షీట్ మీద 60 రూపాయల మార్జిన్ ఉంటుంది. ఆ విధంగా మార్జిన్ పెట్టుకొని మొత్తం సామాన్య ప్రజలను దోపిడీ చేసుకుంటూ ప్రైవేట్ ఆసుపత్రులు లాభదాయకంగా నడుస్తూనే ఉన్నాయి. అయితే మీరు మొదట ఉద్యమం ఏ హాస్పిటల్ దగ్గర చేశారు, ఆ రోజు జరిగిన సంఘటనలు? అయితే ఈ ఉద్యమం అనేది నేను హాస్పిటల్స్లో డైరెక్ట్గా చేయడానికి మనకు అర్హత లేదు కాబట్టి మనం లీగల్గా గవర్నమెంట్ 2002 యాక్ట్, అలోపతి యాక్ట్
ఉంది కాబట్టి దాని రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఒక లీగల్గా మనం చేసుకున్న తర్వాత మా అసోసియేషన్ 2016లో ఫామ్ అయినాక ఒక 15 హాస్పిటల్స్కి నేను నోటీస్ పంపించడం జరిగింది. మా అసోసియేషన్ మన హైకోర్టు అడ్వకేట్ సాయంతో లీగల్గా నోటీస్ పంపించాను. తర్వాత డిఎంహెచ్ఓలకు డైరెక్ట్గా నేను వినతి పత్రాలు ఇచ్చాను. రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్ జిల్లా, ఈ విధంగా వాళ్ళకు ఒక లీగల్గా ఎక్కడ కూడా మిస్యూజ్ చేయకుండా మా అథారిటీ యొక్క అసోసియేషన్ మెంబర్స్ అందరం కూడా మేము లీగల్గా ప్రాసెస్ చేసుకుంటే వెళ్ళాం. అయితే ఇప్పుడు మనం జనరల్గా చూసినట్టయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఫస్ట్ పేషెంట్ అడ్మిట్ కావాలంటే సమ్ అమౌంట్ కట్టినాకనే మేము చేసుకుంటాం అంటాం. ఇక్కడ మానవీయ దృక్పథం అనేది లేదని అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్లో ఈ పాయింట్ ఉందా? అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఎమర్జెన్సీ ఎక్కడైనా డైరెక్ట్ అడ్మిట్ చేసుకోవాలనేది రూల్ ఉంది. తర్వాత వాళ్ళు వాళ్ళ సంబంధించిన బాధితులకు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఫైండ్ అవుట్, అంటే ఇప్పుడు ఒక కాలు ఇరిగిందని ఒక ఫైండ్ అవుట్ చేసి స్కాన్ చేసిన తర్వాత దాని గురించి సర్జరీ గురించి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అప్పుడు దాని గురించి వాళ్ళు అమౌంట్ ఇంత అవుతుంది, ఇది ఈ ఆరోగ్యశ్రీలో వస్తుంది, ఇది ఇక్కడ వస్తుంది అని చెప్పి ఈ డాక్టర్ బెస్ట్ అని చెప్పి సజెషన్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఇంటిమేషన్ ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో హాస్పిటల్కు పేషెంట్ ఎంట్రీ అయ్యి క్యాజువాలిటీకి వెళ్ళే లోపే ఇమ్మీడియట్గా ఒక రిసిప్ట్ ఇచ్చి కౌంటర్లో ఒక 10,000 డిపాజిట్ చేయండి, 15,000 డిపాజిట్ చేయండి ప్రస్తుతం అని చెప్పి ఆ విధంగా దోపిడీ చేసుకుంటున్నారు. కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎప్పుడైనా ఒక పేషెంట్ అడ్మిట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక స్కానింగ్, అతనికి సంబంధించిన రోగ నిర్ధారణ చేసిన తర్వాత దానికి అయ్యే ఖర్చు వాళ్ళ బాధితులకు ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు మేము అడ్మిట్ చేసుకుంటే మీరు ఈ విధంగా కట్టాల్సి వస్తుంది, మా యొక్క పట్టికలు ఇట్లా ధరల పట్టిక ఇట్లుంది, ఈ విధంగా కట్టాలి మీరు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ అట్లా చేయకుండా మొత్తం ఇమ్మీడియట్లీ 15,000 20,000 కట్టాలని చెప్పి అప్పటిదప్పుడు పరిస్థితుల్లో ఎలా కడతారు? ఆ విధంగా వాళ్ళని బాధితులని ఒక దోపిడీ చేయడం జరుగుతుంది. అయితే జనరల్గా చాలా సినిమాలలో కూడా డైలాగ్ విన్నాం, హాస్పిటల్ వెళ్ళాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుందని. మరి ఈ వ్యవస్థ మారదా, ఇలాగే ఉంటుందా? దీనికోసం మీరు ఎలా కృషి చేయబోతారు? సినిమాలలో వచ్చిన రియాలిటీ అనేది వాస్తవమే. అయితే ఇందులో వ్యవస్థ ఎట్లా తయారైందంటే వ్యవస్థ అనేది గవర్నమెంట్ స్టార్టింగ్ నుంచి ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్న వాళ్ళని వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. వ్యవస్థ అనేది గవర్నమెంట్ మీదే ఉంది, అది స్టేటే కానీ సెంట్రలే కానీ. ఎందుకంటే ఒక మానవుని యొక్క జీవన ప్రమాణంలో వైద్యం చాలా ముఖ్యమైన అంశం. తర్వాత విద్య, వైద్యం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం విద్య కానీ ఏదైనా చేయడానికి ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక కరెక్ట్ వే పద్ధతిలో తీసుకోకపోవడం గవర్నమెంట్ నిర్లక్ష్యమే, వాళ్ళ యొక్క చాలా దారుణమైన సంఘటనగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వైద్యం ఏంటంటే మనం మార్పు అనేది గవర్నమెంట్ నుంచి రావాలనేది నా తపన. 2016 నుంచి ఇప్పుడు 2019 వరకు నేను డిఎంహెచ్ఓలకు అప్పుడు లాస్ట్ ఉన్న మంత్రి లక్ష్మారెడ్డి గారికి, లాస్ట్ కేంద్రంలో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి నడ్డా గారికి, మరియు ఇప్పుడు రీసెంట్ నిన్న మా ఢిల్లీలో ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళు హర్షవర్ధన్ గారికి వినతి పత్రం ఇస్తూ ఈ విధంగా నేను మూవ్ అవుతున్నాను. కావున ఎట్లాంటి లీగల్ గానే మార్పు చెందాలనేది నా ఉద్దేశంతో నేను దాన్ని ఇంకా టైం పడుతుంది, కానీ దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదు. నేను ఆ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు. దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. జనరల్గా ఒక కాలనీ కట్టేటప్పుడు కానీ ఒక ఊరు కట్టేటప్పుడు కానీ అన్ని విధాలుగా చూసుకుంటారు. మరి ఒక ప్రైవేట్ స్కూల్ వస్తుంది, అక్కడికి ఇంకొక ప్రైవేట్ హాస్పిటల్ కట్టడానికి వస్తారు. కానీ గవర్నమెంట్ ఎందుకు ముందుకు అక్కడికి వెళ్ళి మరి ప్రజల కోసం కావాల్సిన హాస్పిటల్స్ కట్టాల్సిన అవసరం లేకుండా పోతుంది, కట్టట్లేదు కూడా. ప్రజలు ఎంతసేపు ఉన్న ప్రైవేట్ వైపు మొగ్గు చూడాలని అనుకుంటారు. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా నేను రాను బిడ్డో గవర్నమెంట్ హాస్పిటల్ పాట ఉన్న మాదిరిగానే ఉన్నాయని కూడా తెలుస్తుంది. మరి ఈ వ్యవస్థ పోవాలంటే ఇంకెంతమంది రావాలి, ఎన్ని ఉద్యమాలు రావాల్సిన అవసరం వస్తుంది, మీ పాత్ర రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? అయితే మీరు ఒకటి మొదటి గమనించాల్సిన విషయం, మన చిన్నతనం నుంచి అయినా హైదరాబాద్లో నిమ్స్, ఉస్మానియా, గాంధీ, కొన్ని నీలోఫరు, కొన్ని హాస్పిటల్స్ మాత్రమే కోటి హాస్పిటల్స్ అని ఉన్నాయి గవర్నమెంట్. ఇప్పుడు కూడా అవే హాస్పిటల్స్ ఉన్నాయి. కొత్తగా గవర్నమెంట్ ఈ హాస్పిటల్ పెట్టిన చరిత్ర ఎక్కడ కూడా లేదు. ఎందుకు పెట్టట్లేదండి? ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం గవర్నమెంట్కి అనుసంధానం యొక్క లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఎవ్రీ ఇయర్లకు ఏదో రకంగా వాళ్ళకు లబ్ధి గవర్నమెంట్ యొక్క లీడర్స్కు, ప్రభుత్వ అధికారులకు లాభదాయకం చేకూరుస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్కు హాస్పిటల్స్ అట్లే ఉంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో మాత్రమే వాళ్ళు ఏమనుకుంటా, వాళ్ళ దోపిడీని ఏమనుకుంటా ఈ విధంగా సాఫీగా సాగనిస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు. మరికొద్ది రోజుల్లో జనాలందరికీ అవేర్నెస్ వస్తుంది. నా ఒక ఉద్దేశం ఏంటంటే అందరికీ అవేర్నెస్ వచ్చేలా చేయడమే నా యొక్క లక్ష్యము. అవేర్నెస్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రభుత్వం కూడా మార్పు వస్తుంది. అది ఏ విధంగా రావాలనేది, దాని యొక్క ప్రణాళిక ఏముందనేది నేను చాలా కరెక్ట్ పద్ధతిలోనే వెళ్తున్నానని నేను అనుకుంటున్నాను. ఇంకా ముందు ఇంకా చాలా ఆలోచనలతో ముందుకు సాగాలని, ఇంకా వాళ్ళ యొక్క ఏ విధంగా అధికారులను కలవాలి, ఏ విధంగా వినతి పత్రాలు ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళకు జనాల్లో అవేర్నెస్ ప్రోగ్రాంలు ఇవ్వాలి, క్యాంపులు నిర్వహించాలనే ఉద్దేశంతో నా పాత్ర చాలా ఉంటుంది అనేది ఇంకా ముందుకు సాగుతానని నేను చెప్తాను. అయితే జనరల్గా ఇప్పుడు ఇంతకుముందుకు
ఏదైనా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి పోవాలనుకున్న వాళ్ళు. అయితే గవర్నమెంట్ విఫలమైందా లేకపోతే సక్సెస్ అయిందో తెలియని విషయంలో ప్రజలందరూ కూడా వైద్య వందనాల విషయంతో ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి తీసుకొని వచ్చారు. అంటే అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నడవాలండి. అంటే ప్రభుత్వం అనే వ్యవస్థ ప్రభుత్వ హాస్పిటల్లోనే కరెక్ట్ జరిగితే జనరల్గా అన్ని కేసులకు, ఇప్పుడు కొన్ని కేసులకేమో నడుస్తుంది, కొన్ని కేసులకు నడవదు. ఇలా నడపడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నట్టే లెక్క. అంటే కొన్నిటికే వర్తిస్తున్నాయని చెప్పడం వల్ల. మరి అదే గవర్నమెంట్ వ్యవస్థ సరిగ్గా ఉంటే అన్నిటికీ టేక్ ఓవర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కదా. ఎందుకు ఇటువైపు మళ్ళీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం అనేది చాలా మంచి పథకం. అందులో 462 డిసీజెస్ వరకు ఒక వస్తుంది మన ఆరోగ్యశ్రీ పథకంలో. అయితే ఇందులో ఏంటంటే కేటగిరీ వైజ్గా స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఇచ్చినాయి. అందులో కొన్ని మాత్రమే కొందరికి ఆ విధంగా ఇచ్చింది. అయితే ఆర్టీఏ కేసెస్ ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ ఆరోగ్యశ్రీలో రావాలనేది ఒక కండిషన్ ఉంటుంది. దాంట్లో బాగా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేశారంటే ఒక లాంగ్ బోన్ మాత్రమే వస్తుంది, మాకు ఒక 20,000 వస్తుంది, దీనికి 1,00,000 ఖర్చు అవుతుంది, దీనికి అమౌంట్ మీరు ఇంత పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ విధంగా తక్కువ అమౌంట్ వచ్చినా కానీ ఒక డిసీజ్కి వచ్చినా కానీ దాన్ని కాకుండా వేరే అమౌంట్ వాళ్ళ హాస్పిటల్ రూల్స్ ప్రకారం వేసుకొని ఎక్కువ అమౌంట్ తీసుకొని ఆ విధంగా మోసం చేయడం జరుగుతుంది. ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో వెళ్తే బెడ్స్ రిక్రూట్మెంట్ లేకపోవడము, బెడ్స్ సరిగా లేకపోవడము, డాక్టర్స్ అందుబాటులో లేకపోవడము, ఇక రేషియో హాస్పిటల్లో ఉన్న కెపాసిటీ బట్టి రేషియో తక్కువ ఉండడము, అందుబాటులో లేకపోవడం వల్ల జనాలు ఆటోమేటిక్గా ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి, సరే ఒక 2 రోజులు ఆగి వేరే సొల్యూషన్ చూసుకోవచ్చు అనేది కాదు కాబట్టి అప్పటికప్పుడు తీసుకోకపోతే బతకలేని పరిస్థితి కాబట్టి ఆ విధంగా అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎంత అమౌంట్ ఉన్నా కానీ ఉన్నది భూమి ఉన్నా ఇంటికాడ ఇల్లున్నా ఆ టైంలో అమ్ముకొని ఆ యొక్క టైంలో ప్రాణాలను కాపాడుకోగా సూచనల మేరకు అప్పుడు ముందుకు వెళ్తున్నారు. దాన్ని అదనంగా చేసుకొని ప్రైవేట్ హాస్పిటల్స్ దాన్ని బిజినెస్గా వ్యాపారం చేస్తూ నడిపిస్తున్నాయి. ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క ఫీజు ఉంది ఓపీకి. ఒక దాంట్లో 500, ఒక దాంట్లో 250. అంటే మరి కేటగిరీ ఇలాగనే ఉండాలనా లేకపోతే అన్నీ ఒకే అమౌంట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? DMHO రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం అపెండిక్స్ 3 ఒక 18 కండిషన్స్ గల ఒక అప్లికేషన్ హాస్పిటల్ అప్లై చేసుకునేటప్పుడు అందులో ఏం చేస్తారంటే ఒక బయోమెట్రిక్ మెడికల్ క్లియరెన్స్ సర్టిఫికేట్, డాక్టర్స్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, స్టాఫ్ రేషియో సర్టిఫికేట్, మన డయాగ్నోస్ సెంటర్స్ సంబంధించిన సర్టిఫికేట్, ఫర్నిచరు, బిల్డింగ్ GHMs పార్కింగ్ ఏరియా, ఫోటోస్ విత్ మొత్తం ఒక 20 కండిషన్స్తో ఉన్న ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే అపెండిక్స్ 3 అనేది ధరల పట్టిక. మనం ఈ డేట్న ఈ హాస్పిటల్ మేము ఓపెన్ చేస్తున్నాము, మా యొక్క హాస్పిటల్ ధరల పట్టిక ఈ వివరాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి ఓపీకి ఇంత, డాక్టర్కి ఇంత, మన పేషెంట్స్కి ఎవరెవరికి మెడిసిన్స్కి ఏంది అనేది ఆ విధంగా రేట్లు వాళ్ళు ఒక పట్టికలు మెన్షన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు DMHO అధికారికి సమర్పించాలి. అది అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అప్పుడు సమర్పించిన తర్వాతనే వాళ్ళు పర్మిషన్ కాపీ ఇవ్వాలి. అయితే వీళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేదేమో ఒక ధరల పట్టిక, ప్రజల దగ్గర మాత్రం తీసుకునేది. ఎగ్జాంపుల్ ఎట్లుందంటే ఓపీ గవర్నమెంట్కి 200 రూపాయలు చూపిస్తే అదే ఒక ప్రజల దగ్గర వచ్చేసే వరకు ఓపీ డైరెక్ట్గా 650 రూపాయలు, ఒక డాక్టర్కి వచ్చేసే వరకు 1250 రూపాయలు. వాళ్ళకు నచ్చిన విధంగా అనుకూలంగా వాళ్ళకి ఎక్కువ విధంగా లాభం ఉందో ఆ విధంగా లాభం చేసుకుంటూ ఎక్కువ రేట్లు తీసుకున్న తర్వాత అయితే ఇందులో భాగం ఏంటంటే ఏ హాస్పిటల్ అయినా రేట్లు పెంచింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు 1 year అవుతుంది, రేట్లు పర్మిషన్ తీసుకున్నప్పుడు కాపీ ఉంది, నెక్స్ట్ ఇయర్ వాళ్ళు రేట్లు పెంచారు అనుకోండి, ఆ కాపీ డైరెక్ట్ గవర్నమెంట్ DMHO అధికారులకు ఇవ్వాలి. కానీ అట్లాంటి దుస్థితి లేదు. నేను చూశాను, నా దగ్గర RTA కాపీలు ఉన్నాయి. 20 సంవత్సరాల క్రితం పెట్టిన హాస్పిటల్ DMHOకి ఇచ్చిన అదే అపెండిక్స్ 3 ఇప్పుడు అది ఎంతవరకు అపెండిక్స్ 3 ఇవ్వకుండా రేట్లు మాత్రం ఒక 100 రూపాయలు ఉన్న దాన్ని 1000 రూపాయల రేట్లు పెంచుకొని ఆ విధంగా వాళ్ళు నడిపిస్తున్నారు. అట్లయినా గవర్నమెంట్ DMHO అధికారులు మాత్రం ఎలాంటి మార్పు లేదు. వాళ్ళకి ఆల్రెడీ చాలాసార్లు వినతి పత్రం ఇచ్చాను, అయినా ఎలాంటి మార్పు చేయకుండా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జనరల్గా ఒకప్పుడు నార్మల్ కేసెస్ ఎక్కువ డెలివరీస్, ఇప్పుడు దాదాపుగా 10 మందిలో 8 మంది కూడా కంపల్సరీ ఆపరేషన్స్ అవుతున్నాయి. కేవలం ఇది చాలామందికి బయట కూడా సోషల్ మీడియా వినిపిస్తుంది ఏంటంటే కేవలం వ్యాపారం దూరంలాగానే నడుస్తుంది అంటున్నాం. దీనివైపు ఏమైనా మీ దృష్టి మళ్ళించారా? అయితే నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో గత లాస్ట్ ఇయర్ చెప్పాను వీడియోస్ యూట్యూబ్లలో. అయితే చాలామందికి గైనకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు లేదా 2 గైనకాలజీ అంటే ఒక 2 డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి
ఒకసారి ఆపరేషన్ చేస్తే నెక్స్ట్ టైం కంటిన్యూగా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అవును. నెక్స్ట్ టైం కంటిన్యూగా ఆపరేషన్ చేయాల్సి వస్తే మళ్ళీ తర్వాత కాకుండా కూడా మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అవును. అంటే 1+3 ఆఫర్. ఓకే. అయితే ఇప్పుడు నార్మల్ డెలివరీ చేస్తే ఒకటేసారి నార్మల్ చేస్తే ఓన్లీ కాకుండానే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఓకే. వాళ్ళు ఒక లాజిక్ పాయింట్ తోటి ఒక నార్మల్ డెలివరీ చేయడానికి ఒక 15 నుంచి 20 వేలు ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఒక సర్జరీ చేస్తే 60 నుంచి 70 వేల రూపాయలు అవుతుంది సాధారణ మానవునికి ఒక గైనకాలజీ సెక్షన్ లో ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఒకసారి 60,000, మళ్ళీ సెకండ్ డెలివరీకి మళ్ళీ ఒక 60,000, మళ్ళీ కాకుండా ఒక 30,000 అంటే ఒక 1,50,000 రూపాయలు వాళ్ళకు ప్యాకేజ్ రూపంలో వస్తుంది. కాబట్టి వాళ్ళు బిజినెస్ లక్ష్యంగా నార్మల్ సిచ్యువేషన్ ఉన్నా కానీ ఎలాంటి రిస్క్ తీసుకోకుండా కార్పొరేట్ హాస్పిటల్ గైనకాలజీ విభాగంలో మాత్రం దారుణమైన పరిస్థితి. కంటిన్యూగా 1+3 ఆఫర్ లాగా వాళ్ళు కంటిన్యూగా ఈ విధంగా సర్జరీలు చేసుకుంటూ లాభంగా డాక్టర్లకు ఎలాంటి మానవత్వ దృక్పథం లేకుండా డబ్బేదేయంగా వాళ్ళు ఈ విధంగా గైనకాలజీ విభాగంలో నడుపుతున్నారు. అయితే మీరు మరి ఇట్లా కర్కశంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడడం వల్ల కార్పొరేట్ వ్యవస్థ మీ మీద ఎలాంటి ఇప్పటివరకు ఏమన్నా ప్రెజర్ కానీ చేయడం జరిగిందా? చాలా చేయడం జరిగింది. వాళ్ళకు నేను అన్ని రకాలుగా చెప్పడం జరిగింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో నా ముఖ్య ఉద్దేశం వాళ్ళకు చెప్పాల్సిన ఒక అంశం ఇప్పుడు మీడియా ద్వారా కూడా చెప్పడం ఏంటంటే, నేను కార్పొరేట్ ఆసుపత్రులకు శత్రువుని కాదు, నేను ప్రజల సంక్షేమం కొరకు ఒక మానవత్వ దృక్పథంతో ముందుకు వాళ్ళందరి సహకారంతో ముందుకు వెళ్తున్న వ్యక్తిని నేను. అయితే గవర్నమెంట్ లో మార్పు రావాలనే దృక్పథంతో నేను వెళ్తున్నాను, వ్యవస్థని మార్పు రావాలనే దృక్పథం వెళ్తున్నాను. వాళ్ళు వ్యవస్థ కరెక్ట్ లేనప్పుడు ఇప్పుడు ఒక వ్యవస్థ ఎట్లుందంటే రోడ్ మీద పోలీసు వాళ్ళు హెల్మెట్ పెట్టుకో అంటేనే పెట్టుకుంటున్నారు, పెట్టుకోవద్దని లైట్ తీసుకుని మీరు పెట్టుకోరు. ఆ విధంగా నేను కూడా వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఆ విధంగా వెళ్తున్నాను. వాళ్ళు చాలా జరిగిన సంఘటనలు వాళ్ళు కూడా చాలా మంది ఫోన్లు చేయడము ఇది పద్ధతి కాదు అనేది చాలా జరిగిన సంఘటనల రోజులు ఉన్నాయి. కానీ నేను ఇట్లాంటి దానికి నేను భయపడే వ్యక్తిని కాదు. వ్యవస్థలో మార్పు రావడానికి ఛాయాశక్తిలో నేను పోరాడుతూనే ఉంటాను. అయితే మరి మీ యొక్క అసోసియేషన్ తరఫున జిల్లా వైజ్గా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా మీరు కోఆర్డినేషన్ చేసుకుంటున్నారు? అయితే మా 2016లో మా అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయింది. ఆ విధంగా ముందుకెళ్తూ తర్వాత కన్వీనర్స్, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు ఈ విధంగా కమిటీలు జిల్లాల వైజ్గా కమిటీలు వేసుకొని ఆ విధంగా విస్తారకంగా చేసుకొని ప్రతి ఒక్క మండలంలో గ్రామాల్లో క్యాంపులు మా అసోసియేషన్ తరపుకెళ్ళి పెట్టి పోలీసుల అనుసంధానంతో వాళ్ళ యొక్క క్యాంపులలో కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఇవ్వడము, వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండడము, ప్రతి ఒక్క మా అసోసియేషన్ మెంబర్కి ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే ఆపదైన వ్యక్తికి ఎవరైనా సరే హాస్పిటల్లో అన్యాయం జరుగుతుందంటే దానికి సంబంధించిన వివరాలు సేకరించి న్యాయంగా వెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకారం చేయాలని మా యొక్క అసోసియేషన్ మెంబర్స్కి మేము చెప్పడము, ఆ విధంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి, అది న్యాయసలహంగా ఏ విధంగా అయినా సరే మనం ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఒక విస్తారకంగా ఒక యూనిటీగా మెంబర్స్ అందరము గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము వెళ్ళడమే మా అసోసియేషన్ ఒక లక్ష్యంగా మేము ముందుకు సాగుతున్నాం. అయితే జనరల్గా మరి మిమ్మల్ని ఒక వ్యక్తి అన్యాయం జరిగిన వ్యక్తి హాస్పిటల్ ఇట్లా జరిగిందనే వ్యక్తి మిమ్మల్ని కలవాలంటే ఎలాగా మీరు? అయితే నేను రెగ్యులర్గా సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో అందరికి అందుబాటులో ఉన్న నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. చాలా మటుకు రెగ్యులర్ పేపర్లో నేను చేసే కార్యక్రమాలు కూడా మీడియాలో రెగ్యులర్ అన్ని ఛానల్స్లో వస్తున్నాయి. సో నా నెంబర్ అనేది అందరికీ అందుబాటులోనే ఉంటుంది. నా ఫేస్బుక్ ఓపెన్ చేయగానే నా యొక్క డీటెయిల్స్ అనేది అందులో తెలుస్తుంది. చాలా మంది డైరెక్ట్గా అప్రోచ్ అవుతున్నారు. నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను నెక్స్ట్ టైం కూడా ఈ నా ప్రతి ఒక్క హాస్పిటల్లో నా యొక్క కాంటాక్ట్ నెంబర్ ఉండడానికి దాని యొక్క ప్రణాళికను నేను రూపొందించుకుంటున్నాను. అది అందరికీ అందుబాటులో వచ్చేలా చూసుకుంటాను. అయితే ఈ మధ్యకాలంలో మన పశ్చిమ బెంగాల్లో ఒక సంఘటన కూడా జరిగింది, డాక్టర్ను కొట్టారంట. అయితే మరి ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నప్పుడు ఒకవేళ కోపద్రిక్తులై డాక్టర్ మీద చేయి చేసుకునే అవకాశాలు కూడా ఉండే అవకాశం ఉంటాయి. హాస్పిటల్స్ కూడా కొంతమంది ఎందుకంటే ఒక వచ్చినటువంటి పేషెంట్కి అన్యాయం జరిగినట్టుగా చేస్తాం. మరి ఇలాంటి సంఘటనలు జరిగితే మీ దగ్గర ఉన్న ప్రణాళిక? అయితే డాక్టర్లను కొట్టడం అనేది 100% కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఇప్పుడు 8 hours డ్యూటీలో డాక్టర్స్ అనేది మనం ఒకడే, కానీ మన పేషెంట్లు అనేది ఒక 20 మంది పేషెంట్లు వస్తున్నారు. అయితే వాళ్ళ యొక్క టైం షెడ్యూల్ ప్రకారం వాళ్ళ యొక్క మెంటాలిటీ ఒక సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో చెప్పలేము. మనం ఒక్కరమే, కానీ డాక్టర్ దగ్గరికి ఎవరికైనా వాళ్ళకు 1000 మంది కనిపిస్తుంటారు, 1000 పేషెంట్లు కనిపిస్తారు. వాళ్ళ యొక్క పరిస్థితి ఆ టైంలో వాళ్ళ యొక్క మెంటల్ గా ఉండడం జరుగుతుంది. మనం ఒక్కరు ఉన్నప్పుడు ఆ విధంగా రెస్పాన్స్ అయినప్పుడు వాళ్ళు 20 మంది పేషెంట్ చూసినప్పుడు రెస్పాన్స్ అవుతారు. కానీ దాన్ని కూడా కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళు ఆ డ్యూటీని అనేది సక్రమంగా చేసిన 8 hours డ్యూటీని సక్రమంగా చేసి వాళ్ళ యొక్క రోగాన్ని ఇప్పుడు నయం కాదు ఈ విధంగా ఉంది పరిస్థితులు అనేది వాళ్ళు కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలాంటి కొట్టడాలు రాకపోవడము, అలాగే వీళ్ళు కూడా వాళ్ళు ఉన్నట్టుగా కరెక్ట్ చెప్పి వాళ్ళ యొక్క యాక్టివిటీ మార్పు చేసుకొని బాబు నేను ఇది చేయలేను, నా పరిధిలో లేదు, మీరు ఏమైనా ఛాన్స్ ఉంటే వేరే దగ్గర తీసుకెళ్ళండి, ఇది నా వల్ల కాదు, నయం కాదు, ఇంకేమైనా ఆల్టర్నేట్ మీరు ఏమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని చెప్పి వాళ్ళకు కరెక్ట్గా పద్ధతిలో చెప్తే వీళ్ళు ఆవేశ ధోరణికి గురిగారు, వాళ్ళు కరెక్ట్గా ఉన్నట్టుంటుంది. కానీ ఇక్కడ డాక్టర్లు కరెక్ట్గా లేని పరిస్థితుల్లో వీళ్ళు ఆవేశానికి పోయి వాళ్ళు కొట్టడం కరెక్ట్ కాదు. కావున ఏదున్నా ఇద్దరి మధ్య
పేషెంట్ సంబంధించిన బాధితులు డాక్టర్స్ కరెక్ట్గా కూర్చొని వాళ్ళ యొక్క వివరాలు పూర్తిగా అవగాహన తెలుసుకున్నప్పుడే వాళ్ళకు కరెక్ట్గా ముందుకు సాగడానికి జరుగుతుంది. కాబట్టి అది ఏ విధంగా నేను సంబంధించే విషయం కాదుగా నేను చెప్తున్నాను. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రెషర్ అన్న మీ మీద, ఎందుకంటే దాదాపు అన్ని ఉన్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ ఏదో ఒక నాయకుడికి అనుబంధంగా ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. మరి ఇలా చేస్తున్న ప్రభుత్వం నుంచి కానీ ప్రెషర్ ఏమన్నా ప్రభుత్వం దృష్టికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి కానీ మీరు తీసుకెళ్లారు ఇలాంటి సంఘటనల మీద? నేను హైదరాబాదు జిల్లా డిఎంహెచ్ఓ ముట్టడి చేసినప్పుడు అండ్ రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ ముట్టడి చేసినప్పుడు, అలాగే స్టేట్ ఆరోగ్య శాఖ మంత్రికి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి నేను ఇంటిమేషన్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. అయితే ఈ వ్యవస్థ అనేది ఏ విధంగా తయారైందంటే బడాబాబులు కార్పొరేట్ వైద్యం అనేది వచ్చేవరకల్లా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు, ఒక ఎంపీకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళకు అంటే వాళ్ళని కాకుండా వాళ్ళకి సంబంధించిన అంశాలే కానీ లేకపోతే వీళ్ళే డబ్బున్న వాళ్ళే డైరెక్ట్ వాళ్ళకి అంశాలుగా ఉండడము, ఆ విధంగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఒక కార్పొరేట్ వ్యవస్థను నడిపిస్తున్నారు అనేది వాస్తవము. అయితే వాళ్ళు ఒత్తిడి తేవడానికి ప్రజల్లో ఎక్కువ అవగాహన వచ్చినప్పుడే వాళ్ళ మీద బర్డెన్ పడుతుంది. ప్రజల్లో అవగాహన రానప్పుడు వాళ్ళ మీద బర్డెన్ అనేది కనిపించదు. కాబట్టి నేను అందుకే ప్రజల్లో అవగాహన తేవడానికి ఛాయాశక్తిలో ముందుకెళ్తున్నాను. వాళ్ళు ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుపడిన ప్రజాప్రతినిధులు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళ ద్వారా కూడా మార్పు చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ప్రజా క్షేమం కొరకే ముందుకెళ్తున్నాను. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఫస్ట్ అవగాహన కల్పిస్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుందనే ఉద్దేశంతో నేను గవర్నమెంట్కు తెలియజేస్తున్నాను. అయితే ఇంకా కొన్ని హాస్పిటల్స్లో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషనరీ అన్నింటిని కూడా చెక్ చేసుకున్న తర్వాత ప్రాబ్లం వెరిఫికేషన్ చేయడం కూడా జరుగుతుందని తెలుస్తుంది మధ్యకాలంలో. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెయ్యి ఇరిగింది అనుకోండి, చెయ్యి ఇరగకుండా వాపు ఏదో తాకింది అనుకోండి, మొత్తం ఎక్స్రే కానీ అన్నీ తీసుకొని రావాల్సిన తర్వాతనే వాళ్ళు చెప్పడం కూడా జరుగుతుంది. ఇంతకుముందు అలా లేకుండే విధానంలో చూసేవాళ్ళు అన్నట్టుంది. ఇది ఈ వల్ల అంటే వాళ్ళ హాస్పిటల్లో ఉన్నటువంటి మిషనరీకి పనిచేయడము, డబ్బులు కూడా రాబట్టడం లాంటి విషయాలు కూడా జరుగుతున్నాయండి. మీ దృష్టికి ఏమైనా వచ్చినాయి ఇలాంటివి? చాలా వచ్చినాయి. నేను రీసెంట్గా ఎన్టీవీలో మెడికల్ మాఫియా కూడా నేను వాళ్ళకు సంబంధించిన విషయాల గురించి ఆర్టీఓ ద్వారా ఇచ్చాను. అయితే కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఎట్లా తయారైనాయంటే డాక్టర్ల కమిషను అనేది ఇవ్వడము, ఆ విధంగా వాళ్ళకు ఆఫర్లు పెట్టడము, అలాగే ఏం చేస్తున్నారంటే వాళ్ళకు నడవలేని పరిస్థితుల్లో కార్పొరేట్ వ్యవస్థలు కొన్నేమో టాప్ 10లో నడుస్తున్నాయి, కొన్నేమో దీన పరిస్థితుల్లో ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఉన్నది లేనది ఉన్నట్టుగా చెప్పి అయిన చిన్న రోగాన్ని కూడా పెద్ద ఎత్తున వాళ్ళకు డౌట్ వచ్చేలాగా వాళ్ళ స్కానింగ్లు అని చెప్పి టెస్ట్లు అని చెప్పి ఆ విధంగా అప్పటికప్పుడు డబ్బులు గుంజుకునే స్థితిలో చేసుకొని నడుస్తున్నాయి. అయితే దీనిలో బాగా ఏం చేస్తారంటే డాక్టర్ల వాళ్ళు కరెక్ట్ పద్ధతిలో ఉన్న కొన్ని హాస్పిటల్స్ ఏమో నడిపిస్తున్నారు. అన్ని హాస్పిటల్స్ అనేది ఏం లేదు. కొందరు మంది డాక్టర్లు మానవత దృక్పథంతో డైరెక్ట్ ఓన్లీ మందులు మెడిసిన్ ఇచ్చి రాయాల్సిన, కొందరు డాక్టర్లు మాత్రమే వాళ్ళకు ప్యాకేజీలు వస్తున్నాయా, మరి వాళ్ళ లాభదాయకం ఏందో వాళ్ళ లాభార్జన కోసమా చేస్తున్నారో తెలియట్లేదు. వాళ్ళు మాత్రం డైరెక్ట్ టెస్టులు వివిధ రకాలుగా చేయించిన తర్వాత వాళ్ళను పేషెంట్లను మాత్రం పాపం చాలా ఇబ్బంది పెడుతూ అమౌంట్ మాత్రం గుంజేస్తున్నారు. అయితే ఇంకా కొంతమంది డాక్టర్స్ కూడా 4 లేదా 5 టాబ్లెట్స్ వాడే పనిలో పదులుగా రాస్తున్నారు, ఎందుకంటే ఎక్కువ అమౌంట్ లేకటానికి కూడా. అంటే ఇలాంటివి ఏమన్నా మీ దృష్టికి? అయితే వీళ్ళకి ఎట్లుందంటే ప్రతి ఒక్క హాస్పిటల్స్లో మెడికల్ ఫార్మసీ అనేది ఒకటి సెక్షన్ సపరేట్ ఉంటుంది, హాస్పిటల్ సెక్షన్ సపరేట్ ఉంటుంది. కాబట్టి వీళ్ళ పార్ట్నర్స్ వేరే ఉంటున్నారు, వాళ్ళ పార్ట్నర్స్ వేరే ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక షీట్ రాసుకుంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక షీట్ ఇవ్వంటే ఇస్తున్నారు కానీ అందులో ఒక 5 టాబ్లెట్స్ ఇవ్వట్లేదు. ఆ విధంగా ఎందుకంటే వాళ్ళకి పడే షీట్ వైజ్గానే ఉంటుంది కాబట్టి మళ్ళీ తర్వాత వాళ్ళకి చిన్న షీట్ వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అమౌంట్ కూడా ఎక్కువ మొత్తంలో వస్తుంది. కాబట్టి వాడినా వాడకపోయినా మాత్రం ఈ షీటే ఇస్తామని చెప్పి ఆ విధంగా చెప్పుకుంటా జనాలకు ఇవ్వడం జరుగుతుంది. అట్లా బాగా లాభదాయకంగా నడుస్తుంది. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్టంట్ విషయంలో కొంచెం ధరలు తగ్గించింది. అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా ధరలు తగ్గినాయా లేదా ఇవేమైనా మీరు వెరిఫికేషన్ చేశారా? అయితే స్టంట్ విషయంలో మాత్రం ధరలు తగ్గినాయి. అయితే కొన్ని హాస్పిటల్స్ మాత్రం జనాలకు ఈ ఇన్సూరెన్స్లు ఏవైతే వచ్చినాయో అప్పటి నుంచి వాళ్ళు మాత్రం జనాలకు ఏం ఇంటిమేషన్ ఇవ్వకుండా వాళ్ళకి నచ్చిన రేట్లో వాళ్ళు ఇన్సూరెన్స్ ఉన్న దాంట్లో మాత్రం క్లెయిమ్ చేసుకుంటూ నడిపిస్తున్నారు. అయితే స్టంట్ విషయంలో మాత్రం మార్పు అయితే వచ్చింది. ఓకే, మరి రాష్ట్ర జనాలకు మీరు మీ తరపున, మీ ఉద్యమం తరపున ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్ ప్రజల తరపున అందరికీ మేము తెలియజేయడం ఏమనగా అంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యమైన పరమైన విషయాలు అందరూ అవగాహన వచ్చేలా ఉండండి. ఆరోగ్యమైన పరిస్థితులకు డబ్బే సంపాదన కాకుండా ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహిస్తూ హాస్పిటళ్లకు దూరంగా హాస్పిటల్ రాకుండా ఎలా ఉండాలనేది ప్రయత్నం చేయండి. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చిన తర్వాత ఎలాంటి డాక్టర్ బెటరు, మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో బెటరా, ప్రైవేట్ హాస్పిటల్ బెటరా, అందులో ఏ డాక్టర్స్ ఉన్నారు, ఏ స్పెషలిస్ట్ ఉన్నారు, తెలిసిన వాళ్ళ త్రూ కానీ మమ్మల్ని కానీ సంప్రదించి అవగాహన తెలుసుకున్న తర్వాతనే మీరు ముందుకు వెళ్ళి మీ యొక్క వచ్చిన రోగాన్ని నయం చేసుకోవాలని
ప్రతి ఒక్కరికి నేను మా అసోసియేషన్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మా వీతి న్యూస్కి ఇచ్చి మరి ప్రజలు ఎంతో అవేర్నెస్ కార్యక్రమం అంటే చాలామంది కూడా ఈ పర్టికులర్ ఏ హాస్పిటల్స్లో ఎంత తీసుకోవాలో చాలామంది కూడా తెలియదు. జనరల్గా ఏంటంటే ఎవరు ముచ్చట్లు అలాగే ఉంటాయి, ఆడికి వస్తే తర్వాత హాస్పిటల్కి వస్తే తర్వాత వాళ్ళకి ఆ విషయం తెలియదు. ఎంత చక్కటి కార్యక్రమం చేశారు. మరొక బులెటిన్లో మరొక రోజు మరొక విషయం పైన మీతోటి అనర్గళంగా విశ్లేషిద్దాం. అంతవరకు వీతుల తరపున మీకు ధన్యవాదాలు. ఇదండి మరి జగన్ గారు ఏదైతే వారు స్వయంగా కూడా 2016లో నిర్మించినటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటల్ సొల్యూషన్స్ ప్రజల సొల్యూషన్స్ కోసం అసోసియేషన్ ఏర్పాటు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి ఇలాంటి విషయాలను ఎప్పటికప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నాం, కానీ ప్రభుత్వం స్పందించట్లేదు. కానీ ఎవరైతే పేషెంట్ రూపంలో హాస్పిటల్కి వస్తే అన్యాయంగా డబ్బులు దండుకుంటున్నారు. ఇలాంటి విషయాలకు నేను ఎప్పటికప్పుడే బేరీ చేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమం చేస్తున్నాం. ప్రభుత్వానికి కానీ కార్పొరేట్ హాస్పిటల్ కనువిప్పు చేసే విధంగా మేము పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఆపే విధంగా ఎన్నడూ లేదు. ఎవరు కూడా మా మీద ఎలాంటి ప్రెజర్ చేసినా కూడా ఆపేది లేదు. ప్రజల తరపున ప్రజల కోసం మేము పోరాటం చేస్తున్నామని మనకు తెలియజేశారు. చూస్తూనే ఉండండి వీతి న్యూస్. కెమెరామెన్ రాజుతో మీ సురేష్ దండు.